చాలా చాలా ధన్యవాదాలు. ఏమని నేను కొన్ని రోజులు నేను ఇక్కడ ఉండొచ్చు అని చెప్పి. సో ప్రభుజీ అంత దూరం నుంచి ప్రభుజీ పిలిస్తే వాళ్ళ భార్య భర్తలు మాతాజీ ప్రభుజీ ఇద్దరు వచ్చారు ఇక్కడికి. వాళ్ళు చాలా మంచి సో ప్రభుజీ కూడా వస్తూ ఈ యొక్క రథయాత్రకు 20,000 రూపాయలు కూడా స్పాన్సర్ చేశారు. ప్రభుజీ చాలా వినయము, చాలా హంబల్. సో ఇంకొక విషయం ఏంటిది అంటే మనము ఆర్మూర్లో మన ఇస్కాన్ సెంటర్ ప్రచార కేంద్రము ఎప్పుడైతే ఓపెన్ చేశామో ప్రభుజీకి అప్పుడు ప్రభుజీ మస్కట్లో నుండి తో మన గంగేశ్వర్ రామదాస్ ప్రభుజీ, ఆది పురుషం ప్రభుజీ గారు సో ప్రభుజీకి ఫోన్ చేసి గురుమాతాజీ హరే కృష్ణ అందరికీ. మరి ఇక్కడికి వచ్చేసినటువంటి ఇస్కాన్ కంఠేశ్వర్ నుంచి వచ్చినటువంటి భక్తులు, ఇస్కాన్ కంఠేశ్వర్ నుంచి వచ్చినటువంటి మా గురువు గారు, మరి వారి ఆధ్వర్యంలో ఈనాటి జగన్నాథ యాత్ర మరి సక్సెస్ఫుల్గా నిర్వహించుకోవడం జరిగింది. గత సంవత్సరం కొంచెం ఆలస్యం అయింది కాబట్టి ఈ సంవత్సరం మరి రథం యొక్క మార్గాన్ని మార్చి ఈ సంవత్సరం తొందరగా మరి ఇక్కడికి చేరుకోవడానికి ప్రణాళిక చేసుకోవడం జరిగింది. ఈ ప్రణాళికలో అతన్ని ఆహ్వానించారు లోపల. సో ఆ రోజు రాత్రి ఉన్నాడు అక్కడే. సో రాత్రి తెల్లారి కూర్చున్నాడు. సో అప్పుడు ఆ యొక్క కృష్ణ చైతన్యాన్ని పొందిస్తూ ఉన్నారు.
మన గురువుగారు, మన ఆధ్యాత్మిక గురువుగారు అయినటువంటి హిస్ గ్రేస్ రామానందరాయ్ గౌర ప్రభుజీ గారి యొక్క ఆశీస్సులతోటి మన ఇందల్వాయి గ్రామంలో మరి హిస్ గ్రేస్ గంగేశ్వరరామ్ ప్రభుజీ గారి యొక్క ఆధ్వర్యంలో ఈనాటి ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించుకున్నాం. ఈరోజు ఇప్పుడు మన దగ్గర కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. పక్కగా ఉన్న బ్రాహ్మణుడు ముక్కు మూసి ప్రాణం పోయేటట్టున్నారు. అలాంటి బ్రాహ్మణుడు ఆ ముందుకొచ్చి ఓ రాజా అనమాట తీసుకెళ్ళి ఆ మొద్దుల్ని 300-400 మందిని తీసుకెళ్ళి ఆ మొద్దుని తీసుకొచ్చారు లేపుకొని. తీసుకొచ్చిన తర్వాత ఆ విగ్రహాలు చేయడానికి ఎవరిని అడిగినా కానీ ఎవ్వరు బ్రాహ్మణ చూడడానికి నువ్వు చాలా వృద్ధుడివి, మళ్ళీ ఇప్పుడు అప్పుడు అన్నట్టే ఉన్నావు, నువ్వేలా విగ్రహాలు చేస్తావంటే లేదు లేదు నాకు అనుభవం. రెడీగా ఉంటే దయచేసి వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. డ్యాన్స్ చేసే మరి మాతాజీలు దయచేసి వేదిక దగ్గరికి రావాలి. గంగేశ్వరరామ్ ప్రభుజీ గారిని సంప్రదించండి, వారు చెప్తారు. ఇక్కడ మరి ఈనాటి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ఇందల్వాయి గ్రామ సర్పంచ్ గారు మరియు నాయకులు, గ్రామస్తులు అందరికీ కూడా మా ఇస్కాన్ కంఠేశ్వర్ తరపున కోటి కోటి దండవత్ ప్రణామాలు అర్పిస్తున్నాము. అదేవిధంగా మీకు హరే రామ హరే రామ 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 హరే హరే. చాలా చాలా ధన్యవాదాలు. చాలా సహనంతో విన్నందుకు ఆ జగన్నాథ్ కృప ఎల్లవెల్లలా మీకు. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ గురుజీ. హరే కృష్ణ. ఇప్పుడు వెరీ సూన్ అంటే తొందరగా ఒక 5 నిమిషాల్లో మన అందరం కూడా భగవంతుడికి హారతి చేసుకుంటాం. హారతి అయిపోగానే ప్రసాదం ఉంటుంది, అందరం కూడా ప్రసాదం తీసుకుంటాం. అయితే దానికంటే ముందు పూణే నుంచి ఇక్కడ దాకా వచ్చారు మన హిస్ గ్రేస్ గంగేశ్వరరామ్ ప్రభుజీ యొక్క శిక్షా గురువు. వారిని ఒక్క మాట ప్లీజ్. पुणे से आए, यहाँ तक आए, एक हमारा इंदलवाई भक्त लोगों के बारे में 1 मिनट टाइम लेके ఇప్పుడు హారతి ఉంటుంది. హారతి అనంతరం ప్రసాదాలు తీసుకోవడానికి వెళ్ళవచ్చు. హారతి కార్యక్రమానికి ప్లీజ్ చేసి, అదేవిధంగా మాజీ మండల అధ్యక్షుడు ప్లీజ్ కమాండ్ టు ద డెస్క్, వారికి కూడా లేకుండా బట్ అయినప్పటికీ కూడా ప్రభుజీలో వీళ్ళందరూ వచ్చి సహకరించి 10 రోజుల నుంచి భూమ్ చేసేసారు. సో ఇది గొప్ప వరము. మీ అందరికీ భగవంతుడి యొక్క అపారమైన కృప ఉండాలి. అందరు పేరు పేరున, ఎందుకంటే పేరు అందరు చేశారు, బట్ అందులో కొందరు చాలా శ్రమ పడ్డారు. ఇక్కడ వచ్చి ఈ యొక్క ప్రోగ్రాన్ని జగన్నాథ్ రథయాత్ర విజయవంతం చేసినందుకు మీ అందరి పాదపద్మలు కోటి కోటి నమస్కారాలు. హరే కృష్ణ.
సో చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. గురుగారి చేతుల మీద ఇంకొక చిన్న రిక్వెస్ట్ కానీ మనకు కలగజేసినందుకు హిస్ గ్రేస్ గంగేశ్వర్ రామ్ ప్రభుజీ గారికి మరి మన గురుగారి ద్వారా పూలమాల అలంకరణ. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. అందరికీ దండవత్పండం. నా గొంతు మంచిగా ఉన్నది. ఏంటిదంటే వీళ్ళందరూ నా గురించి ఎంతో గొప్పగా చెప్తున్నారు. నేను మీ దాసుని. నాది ఏమి లేదు, మీ అందరి కృషి వల్ల, మీ అందరి సహకారం వల్ల ఈరోజు ఈ ఫంక్షన్, ఈ రథయాత్ర మహోత్సవాన్ని ఇంత పెద్ద ఎత్తున గ్రాండ్గా సెలబ్రేషన్ చేసినామంటే ఆల్ క్రెడిట్ గోస్ టు ఇందల్వాయి భక్త బృందం. అలాగే ఇక్కడ మన వడ్ల భూమేష్ ప్రభుజీ వారికి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకు నా ప్రాదాభివందనం. ఎందుకోసము అంటే ఫస్ట్ మేము అనుకున్నాం కలెక్షన్ అవుతలేదు అని అనుకున్నప్పుడు ఆయన విశాల హృదయంతో భారీ అమౌంట్ అనౌన్స్మెంట్ చేస్తే మాకు ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. మేము ఇలా కొన్ని కార్యక్రమాల్లో వాళ్ళ ఇంటి దాకా వెళ్ళలేకపోయినాము, క్షమించమని అడుగుతున్నాం. మేము వాళ్ళందరికీ మా పాదాభివందనాలు. ఈరోజు సక్సెస్ కావడానికి మీరందరు కారణం, నా పాత్ర ఇందులో ఏమి లేదు. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ సమయం అయిపోయింది. ఆదిపురుష ప్రభుజీ. मैं ये सब देखकर बहुत खुश हुआ हूँ. जो मैंने उनको जो शिक्षा दिया उसका उन्होंने सही तरीके से उपयोग किया. आप सब लोगों को भक्त बनाया. जो मैंने उनको शिक्षा दिया. సో ప్రభుజీ గారు ఎలాగైతే శిక్షణ ఇచ్చారో దాన్ని ప్రభుజీ హృదయపూర్వకంగా స్వీకరించి దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చాలా ఆనందం అనిపిస్తుంది. अब मुझे बहुत गर्व महसूस हो रहा है कि ये लोग ने मुझे भी पीछे किया और उन्होंने इतना बड़ा प्रचार किया. अरनूर सेंटर, वो ये इंदुलवाई सेंटर, ये सब खोल के इन्होंने 7 रथ यात्रा किया. मैं बहुत धन्य हूँ. हमारे गुरु महाराज बहुत धन्य हो जाए. సో ప్రభుజీ ఇట్లా నాకు చాలా గర్వకరంగా అనిపిస్తుంది. ఎందుకు అంటే మంచి సేవ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆర్మూర్లో ప్రచార కేంద్రం ఓపెన్ చేశారు, మళ్ళీ ఇక్కడ ఇందల్వాయిలో ప్రచారం చేస్తున్నాడు. 7 రథయాత్రలు ప్రభుజీ చేస్తున్నారంటే నాకు చాలా గర్వకరంగా అనిపిస్తుంది. గురు మహారాజ్ చాలా ప్రసన్న అవుతాడు ఈ విషయాన్ని విని. तो इसमें गंगेश्वर निमाय प्रभु और आदिपुरुषा प्रभु बहुत साथ मेरे साथ में है. बस ये गंगेश्वर रामा प्रभु रिसेंटली आए हैं. సో ఇక్కడ చాలా సీనియర్స్ మన గంగేశ్వర్ నిమాయదాస్ ప్రభుజీ, ఆదిపురుష ప్రభుజీ చాలా సంవత్సరాలు నాతో ఉండేవారు అంటే ప్రభుజీతో. సో ఈ
నేను వివాహం చేసుకోవాలని చెప్పి సంకల్పించుకున్నాను, మరి మీరు అనుమతిస్తే నేను మీ కూతుర్ని వివాహం చేసుకుంటానని చెప్పి అంటే అప్పుడు ఆ వ్యక్తి ఏమన్నాడు, అయ్యా మేము ఒక నీచ కుటుంబంలో పుట్టాము, మీరు గొప్ప మహా బ్రాహ్మణులు, మీరు మాలాంటి అమ్మాయి చేసుకుంటాను, నా కూతురు నుంచి వివాహం చేసుకుంటానంటే మాకు ఇంతకంటే సౌభాగ్యం ఏమైనా ఉందా, ఖచ్చితంగా ఇస్తామని చెప్పి ఆ కూతుర్ని ఇచ్చి ఆ బ్రాహ్మణుడికి వివాహం చేసి ఇచ్చాడు అన్నమాట. వివాహం చేసి ఇచ్చిన తర్వాత అలాగే రోజు అక్కడ ఉంటున్నారు కలిసి. సో రోజు వాళ్ళ యొక్క భార్య యొక్క తండ్రి పొద్దున్న బ్రహ్మముహూర్త సమయంలో ఆ పర్వతం మీదకి వెళ్తున్నాడు, మళ్ళీ వస్తున్నాడు. ఎప్పుడైతే అతను రిటర్న్ వస్తున్నాడో చాలా అతని శరీరం ఈ పర్వతం పైన ఉన్నాడు. ఓ అలాగా బిందు మాధవ్ అంటే మా రాజాకు ఈ స్వామి కలలు వచ్చాడు. సో నేను ఆ యొక్క ఆయన అతమతం తెలుసుకోవడానికే నేను వచ్చాను, ఇది భగవంతుని యొక్క సంకల్పం అని చెప్పి వాళ్ళ భార్యకి అడిగాను అనమాట. చూడు దేవి, నేను మీ నాన్నతో ఒకరోజు వెళ్ళొచ్చా, నేను ఆ స్వామిని దర్శనం చేసుకోవచ్చా అని చెప్పి అంటే, చూడు నువ్వు నాకు అడిగావు కానీ మా నాన్న ఒప్పుకుంటాడో లేదో, మా నాన్న ఎవరికి పర్మిషన్ ఇవ్వడు అని, ప్లీజ్ ఒక్కసారి అడగలేదు అడుగు అని చెప్పంటే, సరే భర్త చెప్తున్నాడు కదా, రిక్వెస్ట్ చేస్తున్నాడు కదా అని చెప్పి వాళ్ళ భార్య వాళ్ళ నాన్నకు అడిగింది అన్నమాట. చూడు నాన్న, మా భర్త మీతో బిందు మాధవ్ దర్శనం చేసుకుంటా అని చెప్పి అంటున్నాడు, మరి మీరు తీసుకెళ్తారా అని చెప్పి అంటే వాళ్ళ నాన్న అన్నట్టు, లేదు నేను ఎవరిని తీసుకెళ్ళాను బిందు మాధవ్ దగ్గరికి, నేను ఒక్కరిని వెళ్తాను, ఎందుకంటే అతను ఎవరికి దర్శనం ఇవ్వడు, నాకు ఒక్కడికే దర్శనం ఇస్తాను, నా ద్వారానే సేవ చేసుకుంటాడు అని చెప్పాను. సో అప్పుడు వాళ్ళ భార్య వచ్చి చెప్పింది మా నాన్న ఒప్పుకోలేదని. సో అప్పుడు వాళ్ళ భర్త అంటున్నాడు, చూడు నువ్వు భార్య ఉండి కూడా భర్తకి ఇంత కూడా సేవ చేయలేకపోతున్నావా, హెల్ప్ చేయలేకపోతున్నావా, ఏ విధంగా నన్ను మీ నాన్నతో పంపించు, నువ్వు ఎలా ఒప్పిస్తావో నాకు తెలియదు అని చెప్పి మొండి పట్టుబట్టినాడు. సో అప్పుడు వాళ్ళ భార్య వచ్చి వాళ్ళ నాన్నకు అడిగింది. నాన్నకు అడిగితే సరే అని చెప్పి ఒప్పుకున్నాడు. బట్ ఒక షరతు మీద తీసుకెళ్తా అని చెప్పాడు. అది ఏం షరతు అంటే, నేను తీసుకెళ్లే మార్గములో నేను అతనికి కళ్ళు కట్టేసి తీసుకెళ్తాను, పట్టి కట్టి తీసుకెళ్తాను అని చెప్పి అంటారు. అప్పుడు ఆ యొక్క భార్య వచ్చి వాళ్ళ భర్తకి చెప్పింది, మా నాన్న తీసుకెళ్తాను అని అన్నాడు కానీ ఒక షరతు మీద నీ కళ్ళకు పట్టి కట్టి తీసుకెళ్తాను అని చెప్పి అన్నాడు. అంటే అప్పుడు ఆ యొక్క బ్రాహ్మణుడు అన్నాడు, సరే అట్లయినా పర్వాలేదు, బట్ నేను వెళ్తాను, తీసుకెళ్ళమని అంటే సరే అని చెప్పి వాళ్ళ నాన్నకి చెప్తే, సరే రేపు ప్రొద్దున బ్రహ్మముహూర్త సమయంలో రెడీ ఉండమని చెప్పి వాళ్ళ కూతురికి చెప్పాడు అనమాట. సో అప్పుడు ఆ యొక్క బ్రాహ్మణుడు ఏం చేశాడు, రాత్రికే ఒక ఉపాయం ఏర్పాటు చేసుకున్నాడు. ఆలోచన వచ్చింది, ఇప్పుడు నేను ఎలాగో స్వామివారి దగ్గరికి వెళ్తాను కానీ మార్గం అయితే నాకు తెలియదు, ఎందుకంటే అతను కళ్ళకు పట్టిగట్టి తీసుకెళ్తాడు. సో నాకు ఆ మార్గం తెలియాలి, నేను ఈ విషయాన్ని రాజుకి చెప్పాలి అని చెప్పి ఆలోచించి ఏం చేశాడు, ఆవాలని తీసుకొని ఒక ముల్లి కట్టుకున్నాడు అనమాట. రాత్రికి కట్టుకొని సో ప్రొద్దున లేచి స్నానం చేసి వాళ్ళ మామతో ప్రయాణం చేసే ముందు అతను కళ్ళు కట్టేశాడు అనమాట. కట్టేసి ముందుకు తీసుకెళ్తాడు. అతను ఏం చేశాడు, ఆ ముల్లెలో కొన్ని ఆవాలు తీసుకుంటూ అక్కడక్కడ లైన్గా పోసుకుంటూ ఆ బిందు మాధవ ప్రదేశానికి వెళ్ళాడు. ఎప్పుడైతే ఆ బిందు మాధవ ప్రదేశానికి ఆ యొక్క మందిరానికి వెళ్ళాడో, అప్పుడు మందిరం కూడా లేదు అక్కడ, ఆ ప్రదేశానికి వెళ్ళాడో అప్పుడు వాళ్ళ మామ కళ్ళు తీసేసాడు, పట్టి తీసేసి ఇతనే బిందు మాధవ్ అని చెప్పి ఆ వ్యక్తి అభిషేకం చేసి పూజ పురస్కారాలు చేసి మళ్ళీ అతనికి పట్టీలు కట్టి మళ్ళీ అతను వాళ్ళ మామ కిందికి తీసుకొచ్చేసాడు. తీసుకొచ్చిన తర్వాత ఆ యొక్క బ్రాహ్మణుడు అనుకుంటున్నాడు, నేను ఎప్పుడైతే ఆ బిందు మాధవ్ని దర్శనం చేసుకున్నానో ఆ బిందు మాధవ్ యొక్క లొకేషన్ నేను ఖచ్చితంగా రాజుకి చెప్పాలి అని చెప్పి అతని మైండ్లో ఆలోచన కలిగింది అనమాట. ఎందుకంటే అతను నచ్చిండే ఆ కార్యం గురించి. సో వాళ్ళ భార్యకి చెప్పాడు, చూడు దేవి, నేను బిందు మాధవ్ని దర్శనం చేసుకున్నాను, చాలా ఆనందం, బట్ నాకు ఒక చిన్న పని ఉంది, ఆ పని మీద నేను ఒక వారం రోజులు బయటకు వెళ్ళొస్తా అని చెప్పేసరికి సరే అని చెప్పి వాళ్ళ భార్య ఒప్పుకుంది. సో అప్పుడు ఆ ప్రదేశం నుంచి వెళ్ళి మళ్ళీ ఇంద్రదుమ్న రాజు దగ్గరికి వచ్చిండు అనమాట. ఆ రాజు దగ్గరికి వచ్చి, ఓ రాజా, నేను బిందు మాధవ్ యొక్క లొకేషన్ వెతికాను, నేను చూశాను, కానీ నేను ఎక్కడైతే ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను వాళ్ళ నాన్న నన్ను కళ్ళు కట్టేసి తీసుకెళ్ళాడు, కానీ నేను ఏం చేశానంటే ఆవాలు పోసుకుంటూ వెళ్ళాను, ఇప్పుడు వర్షాకాలము ఆ ఆవాల చెట్లు పెరిగి ఉంటుండొచ్చు, ఖచ్చితంగా నేను ఆ చెట్లను చూసుకుంటూ మిమ్మల్ని తీసుకెళ్తాను, దర్శనం ఇప్పిస్తాను అని చెప్పాను.
అప్పుడు ఇంద్రదుమ్న రాజా చాలా సంతోషపడ్డాడు, నువ్వు చాలా గొప్ప కార్యం చేశావు, సరే అని చెప్పి పలానా రోజు మనం వెళ్దామని చెప్పి వాళ్ళందరూ ప్లాన్ చేశారనమాట, రాజు మంత్రులు అందరూ. సో ఆ రాజు ఎప్పుడైతే ప్లాన్ చేశారో అక్కడికి ప్రయాణం కొనసాగిస్తారు. సో ఆ యొక్క బిందు మాధవ పర్వతానికి పోతూ పోతూ ఆ చెట్లను చూసుకుంటూ పోతూ పోతూ ఆ బిందు మాధవ్ దగ్గరికి వెళ్ళారు. ఎప్పుడైతే ఆ బిందు మాధవ్ దగ్గరికి వెళ్ళారో ఈ రాజా దర్శనం చేసుకుంటున్నాడు, ఇమీడియట్లీ ఆ యొక్క విగ్రహాలు అక్కడి నుంచి అదృశ్యమైపోయాయి. అదృశ్యమైపోయేసరికి అయ్యో ఎంత పాపిస్తుని, నేను స్వామివారిని దర్శనం చేసుకొని ఇంత దూరం నుంచి వచ్చాను, స్వామివారు అదృష్టమైపోయారు, నేను ఏం పాపం చేశానని చెప్పి ఆ ఇంద్రదుమ్న రాజు చాలా దుఃఖితుడైపోయాడు అనమాట. దుఃఖితుడైపోయి చాలా ఏడుస్తూ ఉన్నాడు. ఎంత చూసినా కానీ ఆ స్వామి మళ్ళీ దర్శనం ఇవ్వలేదు. సో మళ్ళీ తిరిగి ఆ యొక్క రాజు వాళ్ళ మంత్రులందరూ మళ్ళీ తిరిగి వచ్చారు. సో ఆ రాజు చాలా దుఃఖితుడై ఏడుచుకుంటూ అలాగే పడుకున్నాడు. పడుకున్న తర్వాత అదే రోజు రాత్రిలో కలలు వచ్చి, ఓ రాజా, నేను యాక్చువల్లీ నీకు ఆ అదృష్టం ఎందుకు అయ్యానంటే, నేను ఇప్పుడు దారు బ్రహ్మ రూపంలో అవతరింపబోతున్నాను, కట్టె అంటే మొద్దు రూపంలో అవతరింపబోతున్నాను, ఫలానా ప్లేస్లో ఫలానా నదిలో నేను ప్రకటమయ్యాను ఆ మొద్దు రూపంలో, వాటిని తీసుకొచ్చి నన్ను విగ్రహం చేసి ప్రతిష్టాపించు, ఫలానా ప్లేస్లో ఉంది అని చెప్పి భగవంతుడు కళలో చెప్పాడు అనమాట. ఆనంద బజార్లో ఒకసారి బ్రహ్మ కూడా అక్కడికి వెళ్ళి భిక్షాటాడతాడు, కొంచెం ప్రసాదం పెట్టని చెప్పి. ఇంద్రుడు కూడా అట్లా చాలా మంది పాండలు చూసి ఈ లీలలు కూడా చెప్పింది ఉన్నది. సో అలాంటి ప్రసాదమే మనం ఇక్కడ తీసుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ప్రసాదాన్ని హృదయపూర్వకంగా తీసుకోండి, మనకు ఫ్రీ ముక్తి దొరుకుతుంది. ఎలాంటి జపం చేసేది లేదు, తపం చేసేది లేదు, కేవలం ప్రసాదం తినుకుంటేనే ముక్తి ప్రాప్తి చేసుకోవచ్చు. ఇది గొప్ప కృపనే కదా, అవునా కాదు? సో అలాంటి దయామయుడు. సో నేను ఎక్కువ చెప్పాను, ఇంకా చాలా ఉంది చెప్పాలనుకుంటే. సో ప్లీజ్ మంచిగా దర్శనం చేసుకోండి, మీకు సమస్త దుఃఖాల నుంచి విముక్తి పొందించే ఆ జగన్నాథుడు. అందుకని పెద్ద కళ్ళు ఎందుకు పెట్టుకున్నాడు అంటే, నా భక్తులందరికీ నా కృపా కటాక్షం వల్ల విడం పడాలి అని చెప్పి. అందుకని మనం కంటి రెప్పలు ఎన్నిసార్లు మితికిచ్చాము, కానీ ఆయన ఒక్కసారైనా మితికించలేదు. ఎందుకంటే ఆయనకు కంటి రెప్పలే లేవు. ఎందుకు పెట్టుకోలేదంటే మన గురించే పెట్టుకోలేదు. సో అలాంటి దయామయుడు జగన్నాథ కృప మన ఇందల్వాయలో చాలా గొప్ప అవకాశం మనకు దొరికింది. భగవంతుడి యొక్క కృప అనుగ్రహం లేదు, ఒక గడ్డి కోస కూడా కదలదని చెప్పి శాస్త్రాలు చెప్తున్నారు. అలాంటిది ఇంతమందికి అనుగ్రహం ఇచ్చాడు భగవంతుడు అంటే ఆయన స్పెషల్ కృప ఉంటేనే కదా మనకు. సో మంచిగా మొక్కండి, మీకు ఏ భౌతిక కోరికలున్నా, ఆధ్యాత్మిక కోరికలున్నా, ఏ కోరికలున్నా పరమ సత్యమైన మన తండ్రి ఆ జగన్నాథ్ ఈ కలియుగంలో భగవంతుని సంతృప్తిపరచాలి, ఈ సమస్త క్లేశాన్ని విముక్తి పొందించాలంటే కేవలం ఒకే ఒక మార్గం, హరినామ సంకీర్తన. ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారానే మన సమస్త క్లేశాల నుంచి విముక్తి పొందుతాం. ఇదే యుగ ధర్మం. ఈ నామాన్ని మనం జపం చేస్తూ భగవంతుని యొక్క భాగవత కథ శ్రవణం చేస్తూ కృష్ణ ప్రసాదం తింటే మన జన్మ సార్థకమైపోతుంది. ఈ మళ్ళీ మనుష్య జన్మ దొరకదు, దుర్లభమైన మనుష్య జన్మ. మళ్ళీ జన్మలో మనకు కుక్కై పుట్టినమో, పందై పుట్టినమో, అప్పుడు మనం సత్సంగానికి వస్తామా, రథాన్ని లాగుతామా? లాగం. సో మనుష్య జన్మలు ఉన్నప్పుడే మన భక్తిని చేసుకొని జన్మ సార్థకరం చేసుకోవాలి. ముక్తికి అర్హత పొందేది ఏకైక శరీరం మానవ శరీరం. ఆ ముక్తి పొందాలి అంటే భగవంతుని యొక్క నామాన్ని, భక్తుల సాంగత్యాన్ని తీసుకొని కృష్ణ ప్రసాదం తీసుకుంటే మన జన్మ సార్థకరమవుతుంది. మీ అందరికీ మంచిగా ఆరోగ్యం మంచిగుండి, పాడి పంట మంచిగుండి, ఇంకా భగవంతుని యొక్క స్ఫూర్తి పొందాలి, ఆధ్యాత్మిక పరంగా భౌతిక పరంగా ఎదగాలని చెప్పి ఒకసారి గట్టిగా జగన్నాథ్కు మనము ప్రార్థిస్తాం హరే కృష్ణ మహామంత్ర రూపంలో. హరే కృష్ణ.